హలో ఆల్ నమస్తే అందరికీ వెల్కమ్ టు చైత్రీ స్టోరీస్. క్రూజ్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఫుడ్ వీడియో సపరేట్ చేస్తాను అని చెప్పాను కదా. లెట్స్ ఎక్స్ప్లోర్ ఫుడ్ ఇన్ ద క్రూజ్. సో చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మేము డే 1 ఆన్ బోర్డ్ అయిన తర్వాత లగేజెస్ పెట్టేసేసి ఫుడ్ తినడానికి వచ్చాము. ఇది 16th ఫ్లోర్లో ఉంది వింజామర్. ఇది వచ్చేసి బఫెట్ అనమాట. ఇందులో నెంబర్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అండ్ దీనికి బోత్ సైడ్స్ ఎంట్రన్స్ ఉంటుంది. ఫుడ్ దానికి ఎంట్రన్స్లో హ్యాండ్ వాష్ స్టేషన్ ఉంటుందన్నమాట. హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇంకా లోపలికి ఎంటర్ అయిపోవడమే. సో సోడా మిషన్స్ ఏంటంటే మనకి కాంప్లిమెంటరీ కాదు. సో దానికి బెవరేజెస్ ప్యాక్ కొనుక్కోవాలన్నమాట. సో అది కొనుక్కుంటే మనకు అట్లా టంబ్లర్ ఇస్తారు. సో ఆ టంబ్లర్ పెట్టుకుంటే మనకు సోడా వస్తుంది. వితౌట్ ప్యాక్ ఏంటంటే మనకి లెమనేడ్ అండ్ యాపిల్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ అనేవి కాంప్లిమెంటరీగా వస్తాయి డైనింగ్ రూమ్లో. సో ఫుడ్ లోపలికి వచ్చాము. సో డైనింగ్ ఉంటుంది, సలాడ్స్, బ్రెడ్స్ అంటే ఇవన్నీ సాసెస్ అనమాట సలాడ్లోకి. సో సలాడ్లోకి స్మోక్డ్ హ్యామ్ అన్నీ ఉంటాయి ఇక్కడ. సెక్షన్ కూడా సలాడే అనమాట. వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి, మనమే సలాడ్ మేక్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఢిల్లీ వచ్చేసరికి ఏముండే చూద్దరు. కానీ మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీడు బీఫ్ని చాలా బాగా కట్ చేసినట్టు మన కళ్ళ ముందు. ఐ లైక్ ఇట్. సో మన పీసెస్ కావాలంటే మనకి లైవ్ కట్ చేసి ఇస్తున్నాడు. దట్స్ నైస్ ఆప్షన్. సో ఇక్కడ వచ్చేసరికి ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ ఉంది. ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ అనమాట. సో ఇందులో ఏంటంటే అమెరికన్ కాకుండా వేరే ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ప్రస్తుతానికి చికెన్ జల్ఫ్రేజీ అని సంథింగ్ ఏదో రైస్ ఐటమ్స్ అది పెట్టారు. ఇటు వచ్చేసరికి ఏషియన్ అనమాట. ఏషియన్ అంటే లైక్ ఏషియన్ ఫుడ్ మోస్ట్లీ మన ఇండియన్ ఫుడే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి పులిహోర, దాల్, పాపడ్ అండ్ దెన్ సమ్ చికెన్ కర్రీ, నాన్ అవి పెట్టారు. సో ఏషియన్ ఫుడ్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్లా చేంజ్ చేస్తూ ఉంటారనమాట. మన ఐటమ్సే ఉంటాయి. ఫేవరెట్స్ అంటే నాకు తెలిసి కామన్ ఫుడ్ ఉంటుంది అనుకుంటా. ఇక్కడ వచ్చేసి ఇంకా అంతా ఆల్మోస్ట్ మీట్ సెక్షన్ ఉంది. ఫిష్ గ్రేవీ డిఫరెంట్ టైప్ అండ్ పోర్క్ అండ్ దెన్ మ్యూజిల్స్ సంథింగ్ అట్లా డిఫరెంట్ కైండ్స్ మీట్. ఇవి ఫ్రూట్స్, నాకు తెలిసి అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి. సో ఇవి స్టాల్స్ అనమాట. ఈ స్టాల్స్ వచ్చేసరికి ఎలా అంటే ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క టైప్ ఫుడ్ ఉంటుంది. సో దీని మీద ఏం స్టాల్ అని చెప్పి ఏం లేదు. సో వెజ్ బర్గర్ సంథింగ్ అట్లా ఉంది. సో నాకు తెలిసి ఇవన్నీ వెజ్ బర్గర్స్ అనుకుంటా. ఈవెన్ సాసెస్ కూడా ఉంది. వెజ్ బర్గర్స్ ఓన్లీ దేర్. ఆహా, ఈరోజు షింప్ పెట్టారు. అబ్బా భలే అరేంజ్ చేశారు అన్నీ. ఐ థింక్ ఈరోజు సీ ఫుడ్ అనుకుంటా మొత్తం. అండ్ కర్బూజాలు చూసారా, భలే కట్ చేశారు. ఇది టమాటా సాస్ అనుకుంటా. ట్రై చేద్దాం. షింప్ అయితే చూడటానికి మంచిగా కుక్ అవ్వలేదేమో అని డౌట్. టేస్ట్ చేస్తే కానీ తెలీదు. వాడైతే కుక్ అయిందని చెప్పాడు. సర్వీస్ చేసే వాళ్ళు ఆల్ ద టైమ్ ఇక్కడ తిరుగుతూనే ఉంటారు, రెస్ట్ లేకుండా యాక్చువల్లీ. సో ప్లేట్స్ ఇట్లా ఉంటాయి. మన ప్లేట్స్ తీసుకొని బఫేలో మనకి ఏం కావాలో తీసుకోవటమే. సో ఈ రౌండ్గా స్టేషన్స్ ఉన్నాయి కదా, ఇవి ఏంటి అంటే ఒక సింగిల్ స్టేషనే కాదు, రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. టూ ఉండేలాగా చూసుకున్నారు. సో ఎందుకంటే అందరి పీపుల్కి యాక్సెసిబుల్ ఉండేలాగా. అండ్ దెన్ ఇటు సైడ్ ఒక సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ ఇట్లా ఉంటే అండ్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి అన్నమాట. సో టు అకామిడేట్ మోర్ పీపుల్ ఎట్ ద సేమ్ టైం అన్నట్టు. క్రూజ్లో డే 2 మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. ఈరోజు మీకు బ్రేక్ఫాస్ట్ మెనూ ఏముందో చూపిస్తాము. ఏం పెట్టారో చూసేద్దానండి ఫస్ట్గా. ఓకే, ఈ ఫస్ట్ స్టేషన్లో వచ్చేసి ఎగ్ అండ్ మోర్ అంట. ఇందులో ఎగ్, బేకన్ పెట్టారు. స్క్రాంబుల్డ్ ఎగ్ అనమాట, ప్రోటీన్. ఇంక ఇక్కడ వచ్చేసి ఓట్ మీల్ అండ్ గ్రిట్స్ అంటే ఏంటో నాకు తెలీదు. ఐ థింక్ ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ఓట్ మీల్ అనుకుంటా. ఈ కప్స్ భలే ఉన్నాయి కదా, అవి ఏంటంటే యోగర్ట్ కప్స్. సో కింద సమ్ ఫ్రూట్, బ్లూబెర్రీ వేసి యోగర్ట్ అండ్ దెన్ పైన సమ్ నట్స్. ఇవి వచ్చేసి మిల్క్. ఇది వచ్చేసి మిస్లీ అంట, నాకు కూడా తెలీదు. ఇట్ లుక్స్ లైక్ ఏ యోగర్ట్ కప్. అండ్ ఇవి నట్స్ ఉంటాయి. బేసిక్గా నట్స్ ఉంటే అక్కడ రాస్తారనమాట. బికాజ్ ఎందుకంటే నట్స్ ఎలర్జీ ఉంటుంది చాలామందికి, అందుకని చెప్పి. ఇవి వచ్చేసి గ్రెనోలా అండ్ సీరియల్ టైప్స్ ఉన్నాయి. అండ్ దెన్ యోగర్ట్స్ ఉన్నాయి, బ్లూబెర్రీ యోగర్ట్ అండ్ డిఫరెంట్ యోగర్ట్. ఇందాక యోగర్ట్ కప్స్ చూపించాను కదా, అవి చేసి పెట్టారు కదా. ఇవేంటంటే మనం ఓన్గా చేసుకోవడం కోసము ఇక్కడ పెట్టారు. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రూట్స్ సెక్షన్ అయితే లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడూ ఉంటుందన్నమాట. చాలా రకాల ఫ్రూట్స్ ఉంటాయి. సో మనం బేసిక్గా ఏంటంటే ఇక్కడ డైట్ చేసే వాళ్ళకి కూడా వాళ్ళకి నచ్చినట్టు తినచ్చు. ఇదేమో హనీ గేజ్డ్ హ్యామ్ అంట.
ఇది వచ్చేసేసి బేకన్ అండ్ దెన్ సాసేజెస్. ఇంకా ఇవి వచ్చేసేసి స్క్రాంబుల్డ్ ఎగ్, హ్యాష్ బ్రౌన్. ఇది గ్లూటెన్ ఫ్రీ అంట. గ్లూటెన్ ఫ్రీవి కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఏంటంటే డైట్లో ఉన్నోళ్ళు కూడా తినచ్చు. ఇంకా ఇవి వచ్చేసేసి సిరప్స్ అనమాట. సో ప్యాన్ కేక్స్లో యూజ్ చేయడానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిరప్స్ అండ్ విప్ క్రీమ్ కూడా ఉంది. ఇక్కడేమో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యాన్ కేక్స్ పెట్టారు. చాక్లెట్ ప్యాన్ కేక్, రెగ్యులర్ అండ్ దెన్ వ్యాఫల్ అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే ఫ్రెంచ్ టోస్ట్ అనమాట. ఇది వచ్చేసి సీరియల్ సెక్షన్ అనమాట. ఒక సైడ్కి పెట్టారు అండ్ అక్కడ బౌల్స్ కూడా పెట్టారనమాట, మిల్క్ వేసుకోవచ్చు. ఇది వచ్చేసేసి స్క్రాంబుల్డ్ ఎగ్, ఫ్రైడ్ రైస్ అండ్ దెన్ చికెన్ సాసేజ్ అనమాట. అది ఈరోజు వావ్ పావ్ బాజీ పెట్టారు అండ్ దెన్ ఉప్మా పెట్టారనమాట. ఎక్కడికి వెళ్ళినా ఈ ఉప్మా కావాలేంటో. ఇంకా ఈ సెక్షన్ వచ్చేసి ఇది సంథింగ్ స్వీట్ లాగా అనుకుంటా అండ్ బాయిల్డ్ ఎగ్స్. ఇక్కడికి వచ్చేస్తే నా ఫేవరెట్ బేగల్ క్రీమ్ చీజ్ బేగల్స్ ఉన్నాయి. కాటేజ్ చీజ్, ఆప్రికాట్ క్రీమ్ చీజ్, రెగ్యులర్ క్రీమ్ చీజ్ అండ్ సాల్మన్ ఉంది టు మేక్ ద శాండ్విచెస్. అండ్ అటు సైడ్కి వచ్చేసరికి ఏమో మీట్ స్లైసెస్ ఉన్నాయి, హ్యామ్, చీజ్, అవి కూడా శాండ్విచెస్లోకి అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి బేకన్. ఎక్కడ పడ్డా ఈ బేకన్ ఉంది. సో బిస్కెట్, గ్రేవీ. ఈ గ్రేవీలో మీట్ ఉంటుందన్నమాట. సో అక్కడ రాస్తారు మీట్ ఉన్నప్పుడు, చూడండి కంటైన్స్ పోర్క్ అని. ఇది వచ్చేసి బీన్స్ అండ్ దెన్ ఇవి వచ్చేసి బేక్డ్ కంట్రీ పొటాటోస్. ఇది వచ్చేసి అవకాడో టోస్ట్ విత్ రాడిష్ అండ్ మైక్రో గ్రీన్స్ అంట. చూడటానికి చాలా హెల్దీగా ఉంది. మనకు సంబంధించింది కాదులే పదా. స్పెషల్ స్టేషన్లో ఏం పెట్టారో చూద్దాం రండి. సమ్ టోస్ట్లు అలా పెట్టారు అండ్ స్ట్రాబెరీ జెల్లీస్ పెట్టారు అండ్ ఇంకొక సంథింగ్ ఏదో జెల్లీ, పీనట్ బటర్ చూడండి భలే వేసి పెట్టారు బౌల్స్లో. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇదేమో చీజ్ ఆమ్లెట్ అండ్ ఇది వచ్చేసి ఫ్రైడ్ ఆమ్లెట్. సో ఈ ఆమ్లెట్ స్టేషన్లో మనకు కావాల్సినవి అడిగి ఆమ్లెట్ వేయించుకోవచ్చు అనమాట. బ్రేక్ఫాస్ట్ ఏంటో చూస్తాం కదా, లెట్స్ గ్రాబ్ ది ప్లేట్. ఓకే, ఇంక ఇప్పుడు హ్యావింగ్ ఓషన్ వ్యూ బ్రేక్ఫాస్ట్. చందు హాయ్ చెప్పు. నేను రెడీ అయ్యి బయటకు వచ్చి ఒక 1 hour అవుతుంది. ఆల్రెడీ నాకు 2 కాంప్లిమెంట్స్ వచ్చాయి, డ్రెస్ చాలా బాగుంది అని. మనం 5th ఫ్లోర్లో ఉన్నాము. 5th ఫ్లోర్లో డైనింగ్ హాల్ ఉంటుంది అనమాట. సో డైనింగ్ హాల్ ఎంట్రన్స్ ఇది. సో బేసిక్గా అవి టైమింగ్స్ ఇస్తారు. ఓకే, ఇప్పుడు డైనింగ్ హాల్ ఎంట్రన్స్ ఇది. బేసిక్గా అయితే ఇది డిన్నర్ కోసం అని చెప్పి యూజ్ చేస్తారు. సో మీరు 2 వైపులా ఉన్నాయి కదా, రిసెప్షనిస్టులు ఉంటారు. వాళ్ళు ఏంటి అంటే మన రిజర్వేషన్ని చెక్ చేసి లోపల పంపిస్తారు అనమాట. సో మొత్తం క్రూజ్లో 3 డైనింగ్ హాల్స్ ఉంటాయి. సో ఇది టాప్ ఫ్లోర్లో ఉందన్నమాట. టాప్ ఫ్లోర్ అంటే 5th ఉంది. సో మిగతా 2 కింద ఉంటాయి అనమాట. సో మనం వీటిని ఎలా బుక్ చేసుకోవాలంటే, మన టికెట్ బుక్ చేసినప్పుడే వాడు డైనింగ్ టైం అడుగుతారు. సో మోస్ట్లీ ఇది డిన్నర్ అని చెప్పాను కదా, డిన్నర్ టైం అడుగుతారు. సో ఆ స్లాట్స్ మనం బుక్ చేసుకోవాలి. ఇఫ్ కేస్ మనం బుక్ చేసుకోలేదంటే యాప్ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. యాప్ నుంచి కూడా మనం బుక్ చేసుకోవచ్చు. అవి స్లాట్స్ డిస్ప్లే అవుతాయి. ఇఫ్ కేస్ మనకి యాప్లో కూడా మనం బుక్ చేసుకోలేదు, అవైలబిలిటీ లేవనుకో, మనం డైరెక్ట్గా రూమ్ దగ్గరికి వస్తే రిసెప్షన్ దగ్గర మన కార్డు చూపిస్తే వాళ్ళు అవైలబిలిటీ ఉన్న దాన్ని బట్టి చెప్తారు. ఇఫ్ కేసు డైరెక్ట్గా అవైలబుల్ ఉంటే మనం డైరెక్ట్గా లోపల పంపిస్తారు. ఇఫ్ కేసు అవైలబుల్ లేకపోతే వెయిట్ చేయమంటారు, వెయిట్ టైం చెప్తారనమాట. సో బోర్ కొడుతున్న గాయత్రి ఏం చేయాలి తెలియక అలా చేస్తుంది. సో 3 స్టేర్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఇప్పుడు మనం 5th ఫ్లోర్లో ఉన్నాము. సో మీరు ఎక్కడ నుంచి చూస్తే మీకు మిగతా 2 కనిపిస్తాయి. సో మిడిల్ దాను 4th ఫ్లోరు, ఆల్ ద వే కింద ఉన్నదాను 3rd ఫ్లోర్. సో అట్లా ఉంటుంది ఇది. 3rd ఫ్లోర్ అయితే మొత్తం ఓపెన్గా చాలా బాగుంటుంది. సో ఇంకోటి మన రూమ్ని బట్టి ఈ ఫ్లోర్స్ అసైన్ చేసేస్తారు డైరెక్ట్గా. సో మనం చెక్ చేసుకోవచ్చు యాప్లో మనకి ఈ ఫ్లోర్ అసైన్ చేస్తారు అన్నది. దాన్ని బట్టి మనం వెళ్ళి ఆ రిసెప్షన్లో అడిగితే వాళ్ళు లోపలికి వెళ్ళిస్తారు. ఇంకా క్విక్ బైట్స్, పిజ్జా అలా చాలా ఆప్షన్స్ ఫుడ్ దొరుకుతూనే ఉంటుంది అనమాట ఆల్ ద టైమ్. రాయల్ కరేబియన్ యాప్ విషయానికి వచ్చేసరికి మనకి యాప్ స్టోర్ ఆర్ గూగుల్ స్టోర్ ఎక్కడైనా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవటమేనా అనమాట. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను, అది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మా క్రూజ్ డీటెయిల్స్ ఆల్రెడీ వచ్చేసాయి. ఎందుకంటే మేము బుక్ చేసుకునేటప్పుడు ఈమెయిల్ అడ్రస్ ఇస్తాం కదా. సో ఆ ఈమెయిల్ అడ్రస్ డీటెయిల్స్తో లాగిన్ అయిపోతే మనకు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది అనమాట. అక్కడ బోర్డింగ్, డైనింగ్, కార్ట్ అలాంటివన్నీ ఉన్నాయి చూడండి. సో ఆ బోర్డింగ్లో ఏంటంటే మన డాక్యుమెంట్స్ అవన్నీ ఉంటాయన్నమాట. రెస్టారెంట్స్, ఫుడ్ డైనింగ్లో మనకి ఏమైనా రెస్టారెంట్స్ ఉన్నాయి, ఎక్కడ ఫుడ్ ఉంటుంది, ఆ డీటెయిల్స్ ఉంటుంది. Day 1, Day 2, Day 3 ఇట్లా ఉన్నాయి కదా. సో ఏ డే ఏమి యాక్టివిటీస్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్, షోస్ అవన్నీ ఉంటాయి అనమాట. అండ్ దెన్ మనకి షోర్ ఎక్స్కర్షన్స్ రోజు కూడా ఏ టైంకి దిగాలి, ఏ టైంకి ఎక్కాలి, అవన్నీ డీటెయిల్స్, షోర్లో ఏముంటాయి అనేవి కూడా అక్కడ ఉంటుందన్నమాట. ఇట్లా ఐటనరీ ఉంటుంది మాది.
అండ్ దెన్ అక్కడే ఏ డెక్లో మా రూము, అండ్ దెన్ మా రూమ్ నెంబరు, అండ్ దెన్ మా చెక్ ఇన్ టైము అవన్నీ ఉంటాయి. చెక్ ఇన్ టైం మనమే సెలెక్ట్ చేసుకుంటాం అనమాట ముందు చెక్ ఇన్ చేసేటప్పుడు. సో ఈ యాప్లో వాట్ నాట్ అన్నీ ఉంటాయి. అండ్ దెన్ ఇంకొక విషయం, మొబైల్ నెట్వర్క్ ఉండదన్నమాట. సో మనం వైఫై కొనుక్కోవచ్చు. వైఫై వచ్చేసి $25 అట్లా ఉంది. మనకి ఇష్టమైతే కొనుక్కోవచ్చు, లేదంటే లేదు. సో గెస్ట్ సర్వీసెస్ ఉంటాయన్నమాట ఏదో ఒక ఫ్లోర్లో క్రూజ్లో. సో మనం వెళ్ళి మనకు కావాల్సిన డీటెయిల్స్ ఏమైనా హెల్ప్ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక షో డిస్ప్లే చేస్తున్నాను, అది చూస్తూ నా మాటలు ఆలకించండి. క్రూజ్ ఎక్స్పెన్సెస్కి వచ్చేసరికి మా ఇద్దరికి కలిపి 1200 అయ్యిందనమాట. సో విచ్ ఇంక్లూడ్స్ గ్రాట్యుటీ ఆల్సో. సో ఏంటి అంటే గ్రాట్యుటీ ముందే పే చేస్తే మనకి తక్కువ అవుతుంది, ఆఫ్టర్ పే చేస్తే మనకి ఎక్కువ అవుతుంది అనమాట. అందుకే ముందే పే చేసాం. అండ్ ఈ పర్టికులర్ ఐటనరీ వచ్చేసి హాఫ్ పీక్లో $350-400 కూడా దొరుకుతుంది అనమాట. చూసుకోండి. మాది ఐటనరీ ఏంటి డీటెయిల్స్ అన్నీ క్రూజ్ షిప్ టూర్ వీడియోలో ఇచ్చాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను, చూడండి. అండ్ ఎవరైనా క్రూజ్ ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఇట్స్ గుడ్ టు ఎక్స్పీరియన్స్ అనమాట. ఎంటర్టైన్మెంట్కి అయితే ఏ కొదవ ఉండదు, అసలు బోర్ అనేదే కొట్టదు. కిడ్స్ ఉన్న వాళ్ళకైతే సూపర్ నచ్చుతుంది అనమాట. అంటే కిడ్స్ని ఎంగేజ్ చేయడానికి, అడల్ట్స్ని ఎంగేజ్ చేయడానికి అన్ని ప్రోగ్రామ్స్ అట్లా బాగుంటుంది. సో అందుకని చెప్పి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఫ్రమ్ అవర్ యానివర్సరీ ట్రిప్. అండ్ ఈ మధ్యలో ఒక స్పెషల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్ ఫర్ దట్ ఆల్సో. థ్యాంక్ యూ, బాయ్.